నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. రేఖా కలెక్షన్స్కి నేను చాలా రోజుల తర్వాత వచ్చానండి. ఆవిడ కూడా మైసూరు, అక్కడ స్టోరు, ఆ బిజీలో ఉన్నారు. నేను కూడా యాత్రలు, నా బిజీలో నేను ఉండిపోయి రాలేకపోయాను. అయితే ఈరోజు వీడియో మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమే. మనం అన్ని వీడియోలు నాకు కూడా రెగ్యులర్ చేసుకోవడం, నాకు సురేఖ గారు ఇది ఇలా చెప్పిన తర్వాత ఎప్పుడు ఈ వీడియో చేసేద్దామా, ఎప్పుడు మీ అందరికీ అందిద్దామా అనిపించిందండి. ఎందుకంటే కంటికి నిండుగా ఇంకా అసలు మామూలుగా కూడా కాదనమాట. ఇంక అన్ని వివరాలు మనం వీడియోలో మాట్లాడుకోవడమే బాగుంటుంది. మనం ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా ఉన్నారు సురేఖ గారు? బాగున్నారా? ఈసారి ఇద్దరం కలర్స్ మిస్ అయ్యాం. ఆవిడ ఇదే చీర తీసేట అనుకోకుండా ఇదే కలర్ ఉందిటండి. అయితే ఐరన్ లేదని మానేసారట. నెక్స్ట్ టైం కడతాం ఇద్దరం కదా. అయినా కూడా ఇది బాగుంది చీర. మీరు గద్వాలు, సెమీ గద్వాలు కదా, అసలు ఎంత బాగుందండి. దూరానికి కూడా మంచి పట్టు చీరలా ఉందండి. అదే చెప్తున్నాను కదా, మార్కెట్లో ఉండే సెమీ గద్వాలు వేరు, మనకి రేఖ గారి దగ్గర ఉన్న గద్వాలు వేరండి. అదేంటంటే కొంచెం మెర్సిడీస్ కాటన్ లాంటిది కూడా మిక్స్ అవుతుంది. చూడ్డానికి మనకి ప్యూర్ లుక్ ఇస్తుంది. చాలా బాగుంటుంది. స్కిన్కి అయితే సాఫ్ట్గా ఉంటుంది. నేను కట్టుకున్నాను కదా, నేను కూడా కొనుక్కున్నాను, నేను కూడా కట్టుకున్నాను. ఎంత బాగుందోనండి చీర. సో బడ్జెట్లో కావాలంటే అవి ప్లాన్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వీడియో చేద్దాము. ఇప్పుడు దసరాలు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు చెప్పిన కాన్సెప్ట్, ఆ విధానం నాకు చాలా బాగా నచ్చింది. నాకంటే కూడా మా సబ్స్క్రైబర్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది. ఓకే మేడం. నవరాత్రి స్పెషల్ మేడం. మాకు మైసూర్లో ఏంటంటే దసరా చాలా బాగా గ్రాండ్ గా చేస్తారు. శక్తిపీఠ, అసలు దసరా ఉత్సవాలు అంటే మైసూరే. అమ్మవారికి చాముండేశ్వరి దేవికి 9 రోజులు 9 అలంకారాలు 9 రంగులు పట్టు చీరలు కట్టి చేస్తారు. అందుకని కింద ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ శక్తి కొలది ఆ కలర్లు, అక్కడ అమ్మవారికి ఏ కలర్స్ అయితే కడతారో అవే కలర్స్ లో శారీస్ తీసుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు. బా, ఎంత బాగుందండి, చాలా బాగుంది. మనకు కూడా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రులు చేస్తారు. ఎవరికి వాళ్ళు కొనుక్కుంటారు. సాధారణంగా వరలక్ష్మి వ్రతం ఆ టైంలో ఏంటంటే 4 శుక్రవారాలు 4 చీరలు కొనుక్కుంటారు. అవి నార్మల్ కలర్స్ ఉంటాయి. ఇవి 9 రోజులు మాత్రం 9 ప్రత్యేకమైన కలర్స్ అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్స్. అంటే మైసూర్ మనకి తెలుసు కదండి, చాముండేశ్వరి శక్తిపీఠం. అసలు దసరా మహోత్సవాలు అంటే మైసూరే. ఆ తర్వాత మనకి ఇంకా అన్ని చోట్ల వచ్చాయి. ఇప్పుడు వేడుక కొద్దీ జరుగుతున్నాయి. కానీ ఆ దసరా మహోత్సవాలు చూడడానికి మా పిల్లలు చిన్నప్పుడు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అక్కడికి. సో అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న కన్నడిగులందరూ కూడా మామూలుగా అమ్మవారు కొండపైన ఉంటే అందరూ కూడా నవరాత్రులు 9 రోజులు కూడా 9 చీరలు అమ్మవారికి పెట్టి కట్టుకుంటారట అండి. సో ముత్తైదులు పెట్టచ్చు, కట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా ఆవిడ కొనసాగిస్తూనే రాగానే కూడా అడిగాను సురేఖ గారిని, ఏంటంటే ఇన్ని కలర్స్ చీరలు ఇలా డిఫరెంట్గా పెట్టారు, మనం ఏదో ఒకటంటూ చేస్తాం కదా అన్న. లేదండి, మాకు నవరాత్రులు ఇలా చేస్తాం, ఆ సాంప్రదాయం ఇక్కడ వరకు కూడా చెప్పాలని నేను ఇలా ఏర్పాటు చేశాను అన్నారు. అయితే ఇప్పుడు పట్టేనా అందరం పట్టుకోలేం కదా, మరి మిగతా తక్కువలో కావాలన్నా కూడా దొరుకుతాయి. అన్ని వెరైటీస్ లో ఉంటాయి మేడం. నార్మల్ శారీస్ ఉంటాయి, లేదు కాటన్ శారీస్, కంచిపట్టు బార్డర్స్ లాగా కాటన్ జరీ, అందులో కలర్స్, గద్వాల్ కాటన్స్, కంచి కాటన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో లాస్ట్ లో అది కూడా ఒక్కసారి మనం బ్రీఫ్ గా బడ్జెట్ లో కూడా చూపించాం. ఎవరి శక్తి కొలది ఆ కలర్ తీసుకొని, ఇది నేను ఈ వీడియో కూడా ముందుగా చేయడానికి కారణం ఏంటంటే ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా కలర్స్ అన్ని కలెక్ట్ చేసి నవరాత్రులకు ప్లాన్ చేసి చాలా సులువు అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పిన దాన్ని బట్టి, సురేఖ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం నవరాత్రులు చేసి నేను కూడా 9 రోజుల్లోకి నేను 9 రోజులు పెట్టను, కానీ లాస్ట్ 3 రోజులకి 3 రంగులు తీసుకుని మనకి ఎవరు ముత్తైదు వస్తే వాళ్ళకి అమ్మవారి పేరు చెప్పి పెడతాను. నాకు కూడా ఈ సాంప్రదాయం అలవాటు ఉంది. కానీ ఇప్పుడు నాకు ఆవిడ చెప్పింది చూసిన తర్వాత 9 రోజులు కూడా కొనుక్కుని చక్కగా అలా అమ్మవారి పేరుని ఎవరు వస్తే వాళ్ళు పెట్టాలని అనిపించింది. ఇలా అనుకున్నప్పుడు మీరు పట్టుకెళ్ళచ్చు, లేదంటే బడ్జెట్లో వెళ్ళచ్చు. సో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. బడ్జెట్లో కూడా నేను చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు నవరాత్రులు చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా అయిపోవాలి, మరి షాపులకి వెళ్ళి అనుకున్న రంగు దొరక్క ఇదో షాపు అదో షాపు తిరగక్కర్లేకుండా మన రేఖా కలెక్షన్స్లో 9 రోజులకి 9 రంగులు ఏవేం కడతారు అనే చీరలు కూడా ఈ వీడియోలో చూస్తున్నాం. మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఫారెన్ ఎక్కడున్నా కూడా మీరు వెంటనే బుక్ చేసుకోండి. నేను టైం కూడా ఉంది చెప్తున్నాను, ఇంకా మనకి 20 రోజులు టైం ఉంది కాబట్టి వెంటనే మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది మేడం. అబ్బో, మరి సిఓడి బ్రహ్మాండం మంచిగా ఇచ్చారు. ప్రతిసారి ఫ్లాట్ 30% ఆఫర్ ఇప్పుడు. ఎవరి 5,000 పైన పర్చేస్ కానీ చేస్తే ఎక్స్ట్రా 10%, అంటే 40% డిస్కౌంట్. చీరకి 40 కాదండి, చీరకి 30 ఉంది. మనం 5,000 దాటి బిల్లు చేస్తే కనుక మళ్ళీ ఇంకొక 10% దసరా స్పెషల్గా అమ్మవారి పూజల నిమిత్తం తీసుకునే చీరలకి ఈ స్పెషల్ ఆఫర్. అలాగే ఇదే దసరా వరకు కూడా స్టోర్ కంటిన్యూ అవుతుందా? స్టోర్లో కూడా మనకి ఫ్లాట్ 30 ఉంది. ఎంటైర్ స్టోర్ మీరు ఏది తీసుకున్నా
తర్వాత ఏంటంటే మీరు 5,000 పర్చేజ్ చేస్తే ఒక 10% మీరు డిస్కౌంట్ ఇస్తారు. బాగుంది, చాలా బాగుంది. ఇక మనం ఆలస్యం చేయొద్దు, ఫస్ట్ చీరలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డే 1 కలర్ వైట్ వచ్చింది మేడం. మనకి ఎవ్రీ ఇయర్ ఇవే కలర్స్ ఉండవు, ఎవ్రీ ఇయర్స్ నక్షత్రాలకు అనుగుణంగా కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓ ఇది బాగుందండి, కొత్త సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం మీతోటి. మాకు 20 years నేను అక్కడే ఉన్నాను కదా, అక్కడ మాకు ఫ్రెండ్స్ అందరూ లోకల్ కన్నడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన ప్రకారం ఇది ఎవ్రీ ఇయర్స్ కలర్స్ చేంజ్ అవుతూ మామూలుగా మనం వైట్ అనగానే మూలా నక్షత్రం సరస్వతి దేవి అనుకుంటాము, కానీ అలా కాకుండా నక్షత్రాల ప్రకారం ఈసారి ఫస్ట్ రోజు వైట్ వచ్చింది. నవరాత్రులు చేసే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చీరలు చూసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది షాపింగ్. మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో కొంచెం అలా బోర్డర్లు అలా పెట్టేసేయండి, నచ్చిన వాళ్ళు అటు పెట్టుకుంటారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఇలాంటి వీడియో నేను ఎప్పుడూ చేయలేదండి. అంటే అమ్మవారికి కావాల్సిన చీరలు, అలాగే ఏ అమ్మవారికి ఏ చీర, 9 రోజుల్లో ఎలాంటి రంగులు అన్నీ కూడా మనం సురేఖ గారి దగ్గర నుంచి తెలుసుకుంటూ మనం ఈ వీడియో అండి. ఈ వీడియో నిజంగా చెప్తున్నాను కదా, చీరలు కొన విషయం పక్కన పెట్టేయండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ రోజు ఏంటంటే మనం శైలిపుత్రీదేవి. ఇప్పుడు ఈ సంవత్సరం అక్కడ ఏంటంటే శైలిపుత్రీదేవికి తెలుపు రంగుతోటి స్టార్ట్ చేస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్ పట్టు శారీ చాలా బాగుందండి. అంటే ఇదే వైట్ లో మనం ఇక్కతే కాకుండా ఇంకేదైనా కావాలన్నప్పుడు కంచిపట్టులో ఉన్నాయి. ఓ చాలా బాగుంది. ఇవి మామూలుగా మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? ఇవన్నీ శారీస్ మనకి 5,000 నుంచి, అంటే ఇప్పుడు నేను అరేంజ్ చేస్తుండేది 5,000 నుంచి 12,000 వరకు ఉన్నాయి. బెస్ట్ అండి, మీ ఇష్టం. చక్కగా మీరు అమ్మవారికి ఇదిగో ఇలా కావాలంటే ఇలా పట్టుల్లో వెళ్ళొచ్చు, లేదు మేము మంచిగా ఇక్కత్తులో కొనుక్కుంటామంటే ఇలా వెళ్ళొచ్చు. ఇవన్నీ 8,000 ప్లస్ మేడం. మధురం పట్టు శారీ, మధురం పట్టు ఇష్టమైన శారీ. మధురం పట్టు శారీ మధురంగానే ఉంటుందండి. మొన్న చోట కట్టాను నేను, వైట్కి ఆరెంజ్ కలర్ బోర్డరు, మన సురేఖ గారి దగ్గర ఎన్నిసార్లు కట్టానో ఎంతమంది బాగుందన్నారు. ఆ చీరలు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. అసలు శారీ వెయిట్ చూడండి మేడం, కదా లైట్ వెయిట్, క్లాత్ కూడా ఎంత బాగుందో. నాకైతే ఆవిడ చెప్తుంటే మీరు నమ్మరు, నాకు కూడా ఇలా కొనుక్కోవాలనిపిస్తుందండి. మీకు కూడా అనిపిస్తే మీరు కూడా కొనుక్కోవచ్చు. ఇవి ఏంటంటే 5,000 నుంచి స్టార్ట్ చేశారు ఆవిడ, చేసి మనకి 12,000 వరకు చీరలు పెట్టారు. మీరు మీ బడ్జెట్ లో, లేదు తక్కువలో అంటే నేను తక్కువలో కూడా చూపిస్తాను, మీరు అలా కూడా బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి గద్వాల్ కాటన్స్, వెంకటగిరి కాటన్స్, బెంగాల్ కాటన్స్ అన్నీ ఉన్నాయి మేడం. ఉంది భగవంతుడి దగ్గర మనకి లెక్క ఏమిటండి, దేవుడి దేవాల మీకు భగవంతుడు కలగజేస్తే మంచిగా ఇలా కొనుక్కోండి. మీరే కట్టుకోవడం కాకుండా మీ అమ్మాయిలకి మీ కోడళ్ళకి అలా అమ్మవారి పేరు చెప్పవచ్చు, అది శుభం కూడా. వైట్లో చక్కగా చూడండి అసలు ఎన్ని ఉన్నాయి. ఐడియా కూడా భలే ఉందండి. మొదటి రోజు మనం శైలిపుత్రీదేవిగా భావించి అమ్మవారికి పూజలు చేసుకుని ఆ రోజున అమ్మవారికి కట్టే చీర తెలుపు రంగు చీర. ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలకు కానీ కావాలి అని అనుకుంటే, కోడళ్ళకి కానీ కూతుర్లకు కానీ ఫ్యాన్సీ స్టైల్ కావాలన్నా ఉన్నాయి. చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి మన కోడలకి మన అమ్మాయికి తీసుకోవాలంటే అలా తీసుకో. ప్యూర్ మంగళగిరి పట్టు, బాగుంది, కాటన్ మిక్స్ ఉండదు, ప్యూర్ పట్టు వచ్చిందండి. ఇలా వైట్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం. సో ఇందులోనే మనం బడ్జెట్ కూడా చెప్పేద్దాం, అది బెటర్ కదా. బడ్జెట్ వైట్ కూడా తెచ్చేయండి అమ్మా. సో ఇందులో బడ్జెట్ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే పిల్లలకు కావాలంటే ఇలా మంచి డిజైనర్ శారీగా మీరు దేవుడికి పెట్టుకోవచ్చండి అమ్మవారి దగ్గర, ఫ్యాన్సీగా ప్యూర్ మంగళగిరి పట్టు, ఆ తర్వాత మనకి ఇక్కత్తు పట్టు, ఆ తర్వాత మనకి మధురం పట్టు, కంచి పట్టు వాటిలో ఉన్నాయి. ప్రతి చీరలు కూడా మీకు ఏంటంటే దగ్గరగా మీకు 5,000 నుంచి స్టార్ట్ అయ్యి 12,000 దాకా ఉన్నాయి. సో లేదు బడ్జెట్ అనుకుంటే గద్వాల్ పట్టు శారీస్ మేడం, ప్యూర్ గద్వాల్ డిజైన్ కదా, ఎంత బాగుందో. వెంకటగిరి కాటన్స్. మరి ఇంకేమండి, పెద్దవారు ఉంటే ఇలా మీరు 9 రోజులు మీ అమ్మగారు, అత్తగారు, ఆడబడుచు, మీ అమ్మాయి, కోడలు అట్లా అనుకుని మీరు తీసుకుని చక్కగా అమ్మవారికి పెట్టి ఆ పూజ చేసిన శారీని తీసుకుని మీరు అందరూ కట్టుకోండి, హాయిగా ఉంటుంది. గద్వాల్ కాటన్స్ చాలా బాగుంది. అండ్ అలాగే సెమీ మైసూర్ సిల్క్ లో కూడా ఉన్నాయి మేడం. సెమీ మైసూర్ సిల్క్ లో కూడా మాకు వైట్ దొరుకుతాయండి. లేదు పిల్లలకు కావాలంటే ఇదిగో ఇలా డిజైనరు, లేదు మేము పట్లు కట్టలేము మా బడ్జెట్లో అనుకుంటాం అని అనుకునేవారు ఇలా మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏంటంటే పట్టు ఫ్యాన్సీ రెండు చూపిస్తాం. మొదటి రోజు శైలిపుత్రీదేవిగా లలితా పరమేశ్వరుని భావించి ఆమెకు అలంకరించే చీర, కన్నడిగుల సంగతి నేను చెప్పేది, తెలుపు రంగు చీరని ధరిస్తారు. మీరు కూడా చక్కగా అలా తీసుకోండి, అమ్మవారు మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. నెక్స్ట్ శారీస్కి వెళ్దాం. మొదటి రోజు శైలిపుత్రి అవతారానికి సంబంధించి తెలుపు రంగులో మీరు అనుకునే బడ్జెట్ ఒక 1,500 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 12,000 వరకు చూపించాం. సో మీరు మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండో రోజు బ్రహ్మచారిణి దేవి ఎరుపు రంగు. అబ్బా అసలు నాకు నిజంగా కూడా చెప్తున్నా మనస్ఫూర్తిగా,
ఏదోలా ఒక ఫీల్, అమ్మవారి రూపం, అమ్మవారి కట్టిన చీర అలా అనిపిస్తుంది. అసలు అనుకుంటే బాగుందండి, ఇది చాలా మనకి బాగుంటుంది. గుర్తుండిపోయే వీడియో కదా. ఆ. చాలా బాగుందండి. ఇవన్నీ మనకి పట్టులు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ పట్టు దగ్గరికి వెళ్తున్నాము. పట్టు వచ్చి బ్రైడల్ కలెక్షన్స్ నుంచి చూపిస్తాను మేడం. ఈ సారీస్ అన్ని మనకి 15,000 నుంచి ఉంటాయి. అచ్చా, మీ ఇష్టం అండి. మీరు ఇలాగ అమ్మాయి వివాహం ఉంటే చక్కగా ఇలా తీసుకుని అమ్మవారి పెట్టి కార్తీక మాసంలో పెళ్లికి రెడీ చేయండి. మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలా. ఇలా మనకి చక్క వింటేజ్ కలెక్షన్లో ఇలా సారీస్ అన్ని 6,000 నుంచి 9,000 మధ్యలో ఇలా ఇవి ఇవన్నీ. అచ్చా, ఇవైతే మనకి 15 దాకా పడుతుంది. 15,000. ఇది ఇది 15, ఒక్కటే మేడం. ఇది ఒక్కటే 15. ఇది ఎంత మేడం? అది వచ్చి 8,000 ప్లస్. 8,000 ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 30% డిస్కౌంట్ ఉంది కదండి. ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు. మీకు కావాలనుకుంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏ కూడా సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేస్తే మనకి సెలక్షన్ కూడా ఇంకొక ఆప్షన్ కూడా, ఈ పూజల గురించి ఇంకొక ఆప్షన్ కూడా ఏమి ఇచ్చారంటే సిఓడి ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఒకవేళ మీరు ఏదైనా అవసరం అని అనుకుంటే అలా కూడా బుక్ చేసుకుని తీసుకోవచ్చు. మైసూర్ సిల్క్, మైసూర్ సిల్క్లో కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం. పూజలు కదా ఏదో మడి చీర కట్టు అలా అనుకోకుండా అన్ని రకాల చీరలు పెట్టారు. ఈ సారీ మనం లాస్ట్ ఒక వీడియో చేసాం. చాలా సార్లు స్టోర్ కి వచ్చినా వెంటనే అయిపోతుంది. మళ్ళీ రీస్టాక్ చేయిస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ తీసుకోవాలి. చాలా వాళ్ళు నిజంగా కొంచెం మంచి ప్యూర్ ఉంది, బాగుంది అని అంటే వదలట్లేదు. వాళ్ళు చక్కగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేస్తున్నారు. సాఫ్ట్ సిల్క్ లో కావాలన్నా ఉన్నాయి. ఎంత బాగుందో. అంటే ఇప్పుడు మనం చూపించేవి మామూలుగా నార్మల్ ప్రైస్ నుంచి ప్యూర్లు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? ప్యూర్ వచ్చి మన దగ్గర 15,000 నుంచి ఉన్నాయి. స్టార్టింగ్ మార్కెట్ ప్రైస్ వేసుకుంటే మీకు ఇంకా ఎక్కువే ఉంటుంది. మామూలుగా స్టార్టింగ్ నేను చెప్పేది 8 నుంచా? స్టార్టింగ్ 8 నుంచి. 8 నుంచి చీరలు ఉన్నాయండి. మనకి 15 వరకు ఉన్నాయి. ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎంత వస్తుందో తను చెప్పేస్తారు. దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. గద్వాల్ పట్టు అండ్ అలాగే తక్కువ ప్రైస్ లో అలా మాకు కాస్ట్లీలో వద్దండి, అంత బడ్జెట్ అనుకోవట్లేదు, మేము చిన్నగా మీరు చెప్పిన ఐడియా బాగుంది, మేము అలా కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకునే వారికి సెమీ గద్వాల్ పట్టు మంచి కలర్స్ బాగుంది కదా, చాలా బాగున్నాయి. ఇవి ఎంత వరకు ఉండొచ్చండి? ఇవన్నీ 2,000 నుంచి 4,000 మధ్యలోనే ఉన్నాయి. ఇవి కాటన్స్ అయితే 1,500. 1,500లో చక్కగా అమ్మవారి అన్నీ మీరు కాటన్లో కూడా అన్ని రంగులకి ఇలా వెళ్ళిపోవచ్చు. అలా అన్ని రంగులు తన దగ్గర ఉన్నాయండి, ఇంకెక్కడా దొరకవు. మీరు ఓపిక్గా మార్కెట్ చుట్టూ తిరగాలి. మనం అసలు వీళ్ళ దగ్గర అయితే ఇంక అన్ని ఇక్కడే తీసుకుని వెళ్ళిపోవచ్చు. సెమీ మైసూర్ సిల్క్ ఎక్కడ లోడ్ చేయలేదు అమ్మవారికి, లేదు కదా. అమ్మవారికి కదా మనం లోడ్. అరే మనం కొనుక్కోలేకపోయాం అంత పట్టు చీరలు అని అనుకోక్కర్లేకుండా అందరికీ అన్ని బడ్జెట్లోనండి. సారీ వా ఎంత బాగుంది చీర. ఎంత ఉందండి ఇది? ఇది 3,000. చక్కగా మన ఫ్యాన్సీ పైతాని, కానీ క్లాత్ కూడా చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది. ఫ్యాన్సీగా పిల్లలకు కావాలనుకుంటే డోలా సిల్క్. అంటే మీరు పిల్లల్ని లోడ్ చేయలేదు, పెద్దవాళ్ళకి తల్లి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సెట్ చేశారు. మరి అత్తగారులు అమ్మవార్లు కట్టుకుంటే కూతుళ్ళు కోడళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళకి కూడా సెట్ చేయాలి. ఇలా ఫ్యాన్సీలో మీకు అన్ని కూడా రెడ్ వస్తాయండి. మీరు చక్కగా ఒక 1,500 రూపాయల నుంచి 15,000 వరకు చీరలు మనం ఈ రెడ్లో పెట్టాం. మీరు అమ్మవారికి మీకు నచ్చిన బడ్జెట్లో మీరు తీసుకోవచ్చు. మనం నెక్స్ట్ శారీస్కి వెళ్తాం. ఇవి అరేంజ్ చేసేద్దాం మేడం. నెక్స్ట్ శారీ మనం 3వ రోజుకి వచ్చామండి. 3వ రోజు చంద్రఘంటాదేవి కదా, నీలం రంగు. ఈ పట్టు చీరలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మేడం? పట్టు చీరలు కూడా అన్ని 6,000 నుంచే స్టార్ట్ అవుతాయి. అప్ టు 15,000 వరకు ఉన్నాయి. గ్రాండ్ గా కావాలనుకునే వాళ్ళు గ్రాండ్ గా తీసుకోవచ్చు. 3వ రోజు అమ్మవారిని మనం చంద్రఘంటాదేవిగా భావించి ఆవిడికి నీలం రంగు చీరని ధరింపచేస్తాం. సింగిల్ కలర్ కావాలంటే ఈ కలర్స్ ఉన్నాయి మేడం. కాంట్రాస్ట్ గా కావాలన్నా కానీ కాంట్రాస్ట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇంకా మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. పోచంపల్లి ఇక్కత్త పట్టు కూడా ఉందండి కదా, ఎంత బాగుందో చీర. విదేశాలలో ఉన్నవారు అరే మనం అమ్మవారికి అన్ని రకాలు చేయలేకపోతున్నాం అని అనుకునే వారికి నేను అర్జెంటుగా వీడియో రిలీజ్ చేసేస్తాను. కాబట్టి వెంటనే దసరాల వాళ్ళు మీరు ఈ ఐడియా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి, మామూలుగా కూడా కాదు. అన్ని ప్రమోషన్స్ వేరు, ఈ ఒక్క ప్రమోషన్ అమ్మవారికి నేను ఇలా సేవ చేసుకునే భాగ్యం నాకు కూడా కలిగిందండి. అంటే అమ్మవారి పూజ చేసేవారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చేసుకుంటారు. వారికి కావలసిన చీరలు ఇలా నేను అందించగలగడం మన ఛానల్ ద్వారా నాకు చాలా అదృష్టంగానే భావిస్తున్నాను నేను. ఇది మీరు కావాల్సిన వారు మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఈ చీరలో కూడా నలుపు పోగు అనేది లేకుండా, అందుకే అంటున్నా మీరు ఇప్పుడు ఎక్కడైనా వేరే దేశం అమెరికాలో కూడా బాగా చేస్తూ ఉంటారు. మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. కావాలంటే బ్లౌజులు కూడా కుట్టించేసుకుని తెప్పించేసుకోవచ్చు. ఇది ఎంతవరకు ఉంటుంది? 8,000 ప్లస్. బాగుంది శారీ ఇది.
ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 8కి వస్తుందండి. అన్ని వెరైటీ ఉన్నాయి, మీకు ఎలా కావాలనుకునే వాళ్ళకి బ్రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూపించేవన్నీ పట్టు మొత్తం పట్టే మేడం. అలా అని బెనారసి పట్టు వదలలేదు. మ్యాంగో పట్టు ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ కదా. అవును, కలర్ చాలా బాగుంటుంది. అంటే ఏదో 2 పట్టు చీరలు అలా కాకుండా తను ఏం చేశారంటే తన ఎక్స్పీరియన్స్ అండి. మరి మైసూర్లో ఉంటారు కదా ఆవిడ, 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. సో ఆ 20 ఇంకా ఎక్కువ ఉన్నారు, 20 ఇయర్స్గా ఉన్నారు. ఆ సాంప్రదాయాన్ని అలవరుచుకున్నారు. సో దాని మీదట ఏంటంటే ఎవరికి ఏ బడ్జెట్ కావాలి అలా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పట్టే కడతారు, కొంతమంది సాఫ్ట్ పట్టు, కొంతమంది రామ్యాంగో అనుకుంటారు. అలా మీకు ఎవరికి కావాలంటే అలా. ఇప్పుడు ఇవన్నీ మనం 6 నుంచి 15,000 దాకా ఉన్నాయి. ఇంకా చాయిస్ మీదండి, మీరు ఏ బడ్జెట్. ఇప్పుడు మేము 6,000లోనే అనుకుంటున్నాం, అలా చూపించండి అంటే చక్కగా మీకు 6,000లోనే చూపిస్తారు. మైసూర్ సిల్క్ అదే కదా, అది కూడా లోడ్ చేయలేదు మీరు. మైసూర్ సిల్క్ మిస్ అయ్యే వాళ్ళకి మంచి చాలా చాలా బాగుంది. కొంచెం కాంట్రాస్ట్గా కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. చాలా బాగున్నాయండి శారీస్ ఇవి. మీకు అంటే బ్లూ కొంచెం కాంట్రాస్ట్ డిజైన్ మారుతూ అలా ఉప్పాడ పట్టు ఏది వదలలేదు అసలు మీరు. సో ఇక్కడ వరకు పట్టు ఏంటంటే మనం 6,000 నుంచి 15 వరకు చూసాం. మీరు మీ బడ్జెట్లో మీరు ఒకవేళ 6,000 అనుకుంటున్నాం, లేదంటే 8,000 అనుకుంటున్నాం అని అనుకున్నప్పుడు మీరు చెప్పేస్తే ఆ ప్రకారంగా వాళ్ళు చూపించేస్తారు. వీడియో కాల్లో మీరు చూసుకుని తీసుకోవచ్చు. అరే మాకు అంత కాస్ట్ వద్దు, మేము అసలు అలా ప్లాన్ చేసుకోలేదు, అంత వద్దు, మీరు చెప్పాక మాకు బాగా నచ్చింది కానీ బడ్జెటే అనుకుంటున్నామంటే ఇలా శారీస్ 1,500 నుంచి 5,000 లోపల ఏ బడ్జెట్లో కావాలన్నా ఈ కలర్స్లో ఫోటోస్ దొరుకుతాయండి. అంటే ఇవి చూపించారు ఇవి మాత్రమే అని కాదు. ఇప్పుడు రేఖ గారు చెప్పినట్టు ఏంటంటే 1,500 నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతాయి. కొత్త కాన్సెప్ట్ అండి, ఎంత బాగుందో నిజంగా. ఎందుకంటే ఆవిడకి అలవాటు, ఇది మనకి కొత్త కానీ. సో నెక్స్ట్ మనం 4వ రోజుకు వెళ్ళిపోతున్నాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఇక 4వ రోజు కుష్మాండాదేవి పసుపు కలర్. సో ఈ పట్టు చీరలు మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి? ఇవి కూడా అన్ని 6,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం, అప్ టు 15,000 వరకు ఉన్నాయి. సో ఇందులో మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. నాకు మామూలుగానే పసుపు చాలా ఇష్టం. ఇంకా అసలు ఈ చీరలు చూస్తే ఒళ్ళు పైన తెలియట్లేదు నాకు. షార్ట్ కూడా ఇన్ని కలర్స్ ఉండగా మీరు పసుపే పట్టుకున్నారు. కుష్మాండాదేవి అండి 4వ రోజు మన అమ్మవారిని అలా భావించి చక్కగా అమ్మవారికి నైవేద్యాలు కూడా 9 రోజులు ఉంటాయండి. 9 రోజులు 9 నైవేద్యాలు. కొంతమంది కొన్ని చెప్తూ ఉంటారు. మీ వీలానుసారం మీరు ఎలా చేస్తున్నారు అలా. మీకు మైసూర్ సిల్క్ కూడా చక్కగా ఉంది. అంటే ఇవి మీకు 6,000 నుంచి స్టార్ట్ అయ్యి ఈ శారీస్ మీకు 15 వరకు వస్తాయి. సింగిల్ కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు. వితౌట్ జరీ ప్యూర్ సిల్క్ కావాలంటారు మేడం చాలా మంది. మీరు ఇలా అంటే 9 దాంట్లోనూ 9 రకాలు ప్లాన్ చేసుకోండి. ఒక దాంట్లో ఒక చిన్న పట్టు, ఒక దాంట్లోనేమో మనకి ఇక్కత్ పట్టు, ఒక దాంట్లో లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు, ఒక దాంట్లో మైసూర్ సిల్క్. భగవంతుడు మీకు అనుకూలిస్తే. మీకేమ్మా మీరు కాస్ట్లీ కడతారు మమ్మల్ని కొనుక్కోమన్నారని కమెంట్ మాత్రం దయించి పెట్టకండి. మనం భగవంతుడు అమ్మవారికి పెట్టేది, అది మీరు మీ బడ్జెట్. ఇంకొకటి కూడా మేడం, శారీస్ కూడా కొనలేని పొజిషన్లో, అంటే 9 శారీస్ అంటే ఎవరికైనా 1000లో తీసుకోవాలన్నా ఒక 10,000 ఖర్చు అవుతుంది. సో అది కూడా మాకు వీలు కాదు అనుకునే వాళ్ళు ఆ కలర్ బ్లౌజ్ పీస్ అమ్మవారికి పెట్టండి. నిజంగా ఏవో అనరు చెప్పరు, మా దగ్గర కొనండి 1000 రూపాయలు అంటారు, బ్లౌజ్ పీస్ ఐడియా ఇవ్వరు. కానీ ఆవిడ చక్కగా చెప్తున్నారు చూడండి. ఫస్ట్ టైం దసరా చేసేవాళ్ళు ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే శక్తిపీఠం దగ్గర వాళ్ళు చక్కగా అలా ఫాలో అవుతూ ఉంటారు. 1000 రూపాయల చీర కూడా కొనుక్కోవచ్చు. భగవంతుడు ఇచ్చాడా 500లోనే కొనుక్కోండి. అలా ఏమొద్దు మాకు స్తోమత లేదంటారా, మీరు 10 రోజులు మేము కలర్స్ చెప్పేస్తాం కాబట్టి బ్లౌజ్ పీసులు 9 కలర్లు బ్లౌజ్ పీసులు పెట్టేస్తాం. సో ఇప్పుడు మనం అలా 15,000లో నాకు వద్దు అని అనుకుంటే ఇది మనకి చక్కగా 3,000లో వస్తాయండి. పిల్లలకు కూడా వస్తాయి. ఇవి అయితే మనకి చాలా చాలా బాగున్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం పైతానీ హవా బాగా నడుస్తోంది. సో కావాలనుకునేవారు చక్కగా ఈ చీరలు 3,000 చేంజ్లు అలా వస్తున్నాయి. కలర్స్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇదొకసారి. ఇది కాకుండా వీళ్ళ స్పెషల్ మీకు కంచి కాటన్ నుంచి మొదలు పెడితే రెగ్యులర్గా మంగళగిరి కాటన్ అన్నీ ఉంటాయి. మీరు 1000 రూపాయలు అనుకుంటే ఆ 1000 రూపాయలు చెప్పండి, వాళ్ళు ఆ శారీస్ మీకు చూపిస్తారు. నెక్స్ట్ శారీస్. ఇక నవరాత్రులలో 4 రోజులు 4 రంగులు తెలుసుకున్నాం. అలాగే మీ బడ్జెట్లో ఎలా అనుకుంటున్నారో అలా అన్ని చీరలు చూపించాం. ఇక ఇప్పుడు ఏంటంటే 5వ రోజు స్కందమాత అలంకారంలో అమ్మవారికి ఆకుపచ్చ రంగుని చీరగా కడతారండి. ఆకుపచ్చ రంగు పట్టు చీర. మీరు ఏ ఆలయాలకు వెళ్ళినా కూడా కర్ణాటకలో ఇలాగే ఉంటాయి. సో తను ఏంటంటే తనకి 20 సంవత్సరాల నుంచి ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు మనకి కూడా చక్కగా ఆవిడ చెప్పడం జరిగింది.
అక్కడ ఎలా అయితే చేస్తారో అదే మనకు చెప్పారు. ఇప్పుడు మీరు ఎలాగో నవరాత్రులు చేస్తూ ఉంటారు, బాగుందండి ఇది నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. 9 రోజులు మనం మామూలుగా కొంటూ ఉంటాం, మనకు తోచిన చీర మనం ముత్తైదు పెడుతూ ఉంటాం, దాని బదులు అమ్మవారికి ఇష్టమైన రంగు చీర పెడితేనే బాగుంటుంది కదా. గ్రీన్లోనే లైట్ కానీ డార్క్ కానీ ఏ కలర్ అయినా గ్రీన్ తీసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఇవి కూడా మనకి ఎంత నుంచి రేట్ ఉంటాయండి? ఇవి కూడా అన్ని 6,000 నుంచి 15,000 లోపే ప్లాన్ చేస్తాం. అందులో మీకు ఇలా సాఫ్ట్ పట్టు ఉన్నాయి, కంచి పట్టు ఉన్నాయి, ఆ తర్వాత మనకి మైసూర్ సిల్క్. మైసూర్ సిల్క్ తన దగ్గర చాలా బాగుంటుంది. మైసూర్ పట్టు సో మీ ఇష్టం అండి. నేను కొన్ని రకాల పట్టు మాత్రమే చూపిస్తున్నాను. రా మ్యాంగో మేడం. ఓ రా మ్యాంగో కూడా యాడ్ చేశారు. గ్రీన్లో అయితే అమ్మో అసలు ఎక్కడ దొరకవండి, అన్ని కలర్స్ ఉన్నాయి మీకు. మీరు ఎలా ఆర్డర్ పెట్టుకుంటానంటే అలా పెట్టుకోండి. ఇందులో మనకు బడ్జెట్ కూడా తెచ్చేయండి అమ్మా. ఇవన్నీ మనకి ఎప్పట్లాగానే 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000 వరకు ఉన్నాయి. చిన్న బోర్డరా, పెద్ద బోర్డరా, లేదంటే ఇలా పెళ్లి కూతురికి కావాల్సిన కంచి పట్టుకు వెళ్తారా, మీ ఇష్టం. అమ్మవారికి చక్కగా మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఆవిడ చూపించే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎన్ని వెరైటీస్ అండి. అమ్మవారికి అనేటప్పటికి ఎన్ని చీరలు వచ్చేసాయి. నార్మల్ గా గ్రీన్ అంటే ఏంటో అని వెతుక్కుంటాం మేడం. స్పెషల్ గా తీద్దాం అనేసరికి అసలు ఎన్ని వస్తూనే ఉన్నాయి గ్రీన్ కలర్స్. అయితే ప్రత్యేకించి తెప్పించడం కూడా జరిగిందండి ఈ దసరాల కోసమని. మనకి ఈ రంగులు ఎక్కువ తెప్పించారు. సో మీరు ఇలా హాయిగా నన్ను అడిగితే ఇంకెక్కడా కూడా దొరకవు, మీరు తిరిగినా శ్రమ కూడా. గ్రాండ్ గా కావాలనుకునే వాళ్ళు అలా హాయిగా పట్టుకెళ్ళిపోవచ్చు. 9 రోజులు మేము పట్టు చీరలే కడతాం అమ్మవారికి అనుకునేవారు ఇలా కావాలంటే వెళ్ళచ్చు, అలా కావాలంటే వెళ్ళచ్చు. మనం 5వ రోజు ఆకుపచ్చ రంగుని స్కందమాతగా భావించి అమ్మవారికి ఆ చీరని ధరింపజేస్తాం. బడ్జెట్ ఫ్రెండ్లీ. మాకు అంత కాస్ట్లీలో 6,000 నుంచి 15 వద్దనుకుంటే మీరు ఇలా సెమీ గద్వాలు 1,000 నుంచి కూడా ఉన్నాయి మీకు. 1,000 నుంచి స్టార్ట్ చేసి 15,000 వరకు కూడా ఉన్నాయి. సో మీ బడ్జెట్ మీది. టిష్యూ నా చీర మా ఫ్రెండ్ పట్టుపోయింది. అయ్యో నేను చీర కొనుక్కోవాలి, చాలా బాగా నచ్చింది చీర. నెక్స్ట్ అన్ని సారీస్ ఇలా చూపెట్టాం కానీ ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపెట్టాలని ఉంది మేడం. చాలా బాగుంటుంది. అసలు పట్టు చూసారా, రాపట్టు పట్టు క్లాత్ కూడా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది పట్టు షైనింగ్ అయితే అంత బాగా అనిపిస్తుంది మేడం. ఎంతవరకు ఉండొచ్చు అండి సారీ? ఈ సారీ వచ్చి 13,000. 13,000 బెస్ట్ సారీ అండి. ఎంత బాగుందో. ప్యూర్ ఫ్యాబ్రిక్, మనకి పట్టులో ప్యూర్ వస్తుంది, 100% ప్యూర్ వస్తుంది. దానికి చక్కగా బ్లౌజ్, అలా కలంకారీ బ్లౌజ్, పళ్ళు. సో ఇలాంటి వెరైటీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీగా కావాలనుకునే వాళ్ళు ఈసారి ఫ్యాన్సీ కూడా ఉన్నాయి. ఫ్యాన్సీ మరి హ్యాండ్లూమ్ చెప్తాను కదా, 500, 800 నుంచి మీరు బడ్జెట్ అనుకుంటే మీరు ఏ రంగులు కావాలంటే అన్ని రంగులు కూడా మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీస్. ఇక 6వ రోజుకి వచ్చాం. నవరాత్రులలో అమ్మవారిని మనం 6వ రోజు కాత్యాయని దేవి కాత్యాయని దేవిగా మనం భావించి పూజలు చేస్తాం. ఆ రోజు ప్రసాదంతో పాటు అమ్మవారికి ధరింపజేసే చీర బూడిద రంగు. సో ఆ చీరకి వెళ్తాం. ముందు మనం పట్టు చూపించేద్దాం. ఇవి కూడా మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అండి? ఇవి కూడా 6,000 నుంచి. మైసూర్ సిల్క్ మాత్రం కాస్ట్లీ అవుతుంది, మిగతా అన్ని 10,000 లోపే ఉన్నాయి. చక్కగా మీరు అలా మైసూర్ సిల్క్ ప్లాన్ చేసుకుంటారా, పట్టు చేసుకుంటారా, మీ ఇష్టం అండి. చాలా సులువుగా షాపింగ్ అయిపోయేలాగా మీరు ప్లాన్ చేస్తారండి. ఖాదీ పట్టు కూడా ఉంది. ఖాదీ పట్టు కూడా మనకు చక్కగా కలర్ యాడ్ అయ్యిందండి అమ్మవారికి. ఇది ఒక్కసారి చాలా బాగుంటుంది. ఒకసారి ఓపెన్ చేసి కోరా పట్టు మేడం. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. పళ్ళు ఎలా వస్తుందండి? ఇట్లా చూపిద్దాం. ఇలా పళ్ళు వస్తుంది. సో మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ 8,700. అచ్చా, మనకి 8,000 చేంజ్లో వస్తుందండి. అలాగే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఈ పట్టు చీర. హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ మేడం, హాఫ్ వస్తుంది. ఇది సారీ ఇది వస్తుంది. కుచ్చిళ్ళకి పళ్ళు, బ్లౌజ్ మల్టీ కలర్స్. అచ్చా, మల్టీ కలర్ వచ్చి బ్లౌజ్ కూడా మనకి మల్టీ కలర్స్. ఎలా ఉన్నాయంటే చీరలు తన చక్కగా తన ఎక్స్పీరియన్స్ తోటి 20 ఏళ్ళ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి తను ఏంటంటే పిల్లలు, పెద్దలు, అత్తగారు, మామగారికి అత్తగారు, ఆ అమ్మ, పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి అలా చక్కగా ప్లాన్ చేశారు. సో మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. సెమీ గద్వాల్ పట్టు. సెమీ గద్వాల్ ఎంత బాగుందోనండి, బడ్జెట్ ఫ్రెండ్లీ. లేకపోతే సెమీ గద్వాల్లోనే మాకు అన్ని రంగులు కావాలి, మేము 9 రోజులు పెట్టి ముత్తైదులు పెట్టుకుంటామంటారా, మీకు చక్కగా అన్ని రంగులు కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా మీకు 6,000 నుంచి 15,000 దాకా ఉన్నాయి.
సెమీలు అయితే మనకి మామూలుగా చిన్న శారీస్ అయితే 1000 నుంచి స్టార్ట్ అవుతాయి 5000 వరకు. ఇవి రీసెంట్గా కొత్తగా వచ్చిన కలెక్షన్ మేడం. మా వీడియోస్లో మా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు, మన ప్రేక్షకులకు కూడా ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చేస్తున్నాను. లివా మెర్సిడైజ్డ్ కాటన్. లివా మెర్సిడైజ్ కాటన్. లివా అంటే మనకి ఇంకా మార్కెట్లో వైరల్ కాలేదు, కొత్త బ్రాండ్ ఇది. కానీ బాగుందండి. ఆదిత్య బిర్లా వాళ్ళ ఫ్యాబ్రిక్ మేడం. ఇది ఒక చెట్టు నుంచి తీసిన ఫైబర్ నుంచి తయారు చేస్తారు, అందుకే మెత్తగా ఉందండి. చాలా బాగుంది. ఎంత వరకు కాస్ట్ ఉండొచ్చు? 2000 నుంచి 3000 మధ్యలోనే చక్కగా బ్రాండ్ అండి. మనం ఇంతవరకు ఏంటంటే బట్టలు మగవారి బట్టలు మాత్రమే బ్రాండ్ అనుకున్నాం, ఇప్పుడు మనకి కూడా బ్రాండ్ లివా బ్రాండ్. లివా బ్రాండ్. ఇందులో మాకు అన్ని రంగులు దొరుకుతాయి. అన్ని రంగులు దొరుకుతాయి, చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం. నెక్స్ట్ వీడియో ఒకటి మనం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంది. మనం చక్కగా డైలీ వేర్ గా లేదంటే అదే డైలీ వేర్ అంటే ఐ మీన్ ఆఫీసులకు కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది. ఇది అన్ని రంగులు డిజైన్లు తెప్పించండి, నెక్స్ట్ వీడియో చేద్దాం. నెక్స్ట్ కలర్స్కి వెళ్దాం. దేవి నవరాత్రులలో మనం 6 రోజుల వరకు అమ్మవారికి నచ్చిన రంగు చీర అలాగే అన్ని వివరాలు తెలుసుకుంటూ వచ్చాం. ఇక ఇప్పుడు 7వ రోజు కాళరాత్రి దేవి ఆరెంజ్ కలర్, సింధూర వర్ణం. సింధూర వర్ణం, చక్కగా గద్వాల్ చీర, మంచి కంచి పట్టు, ఆ తర్వాత మీకు ఎప్పట్లాగే చక్కగా మైసూర్ సిల్క్. అసలు నన్ను అడిగితే మైసూర్ సిల్క్లో అన్ని కలర్స్ ఉన్నాయండి. ఈ పట్టు చీరలు కూడా మనకి 6 నుంచి మాత్రం స్టోర్లో ఎప్పటికప్పుడు రీస్టాక్ తెప్పిస్తూనే ఉంటాను. ఇవి కూడా మనకి ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ అవ్వచ్చు? ఇవన్నీ కూడా ఇందులో కూడా 8000 నుంచి ఉన్నాయి, 10-12,000 వరకు ఉన్నాయి. కావాలంటే 15లో కూడా దొరుకుతాయండి, లేవని కాదు. ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఆ బడ్జెట్ పెట్టాం. గద్వాల్ పట్టులో 15,000లో కూడా ఉన్నాయి. బెనారసీ పట్టు మనకి ఆరిని పట్టు, కంచి పట్టు, గద్వాలు, తర్వాత బెనారసీ పట్టు, ఇలా అన్ని రకాలు తీసుకున్నారు. రా మ్యాంగోలు మీకు అన్నీ కూడా ప్యూర్లో వస్తాయండి. ఒక 8000 నుంచి స్టార్ట్ అయ్యి ఈ చీరలన్నీ కూడా మీకు 15-16 అక్కడ వరకు ఉంటాయి. మీరు మీ బడ్జెట్ మీది, ఫైనల్గా మీ ఇష్టం. లేదు ఒక 1000 రూపాయల్లోనే కొనుక్కుంటా ఉంటే 1000 రూపాయల్లో కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత పైతనీలో చక్క కలర్ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి కూడా అన్ని కలర్స్ కావాలన్నా ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. మామూలుగా దసరాకి కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎంత బాగుందో ఇది. ఇవన్నీ మీకు బడ్జెట్ అండి. సెమీ గద్వాల్ పట్టు. హ్యాండ్లూమ్లో కావాలంటే హ్యాండ్లూమ్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా కంచి కాటన్ హ్యాండ్లూమ్లో కావాలంటే ఆ కలర్కి వెళ్ళచ్చు. మనం ఏంటంటే 7వ రోజు కాళరాత్రి అమ్మవారికి అంటే ఆ రూపంతో ఉంటారు కాబట్టి ఆ రోజున అమ్మవారికి ఆరెంజ్ కలర్ చీరని ధరింపచేస్తారు. ఇక ప్రసాదాలు అనేవి మన ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం 8వ రోజుకి వెళ్ళిపోతాం, అంటే దుర్గాష్టమి. దేవీ నవరాత్రులలో 7 రోజులు కూడా 7 రంగులు తెలుసుకుంటూ 8వ రోజుకి వచ్చామని, అంటే ఈ రోజున దుర్గాష్టమి. దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు ఉంటారు. ఈ 8వ రోజున దుర్గాష్టమి రోజున మీరు 9 రోజులు చేయలేకపోయినా దుర్గాష్టమి రోజున అమ్మవారిని మీరు చక్కగా ప్రార్థించుకుని లలితా సహస్రం లాంటి చదవండి. అవి చదవలేమనుకుంటే ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని మనం చదివినా చాలటండి. మనకి కలిగిన దుర్గతులన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు మనకి రక్షగా ఎప్పుడూ ఉంటారటండి. సో దుర్గాష్టమి రోజున చక్కగా మీరు అమ్మవారి పూజ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు శక్తిపీఠం ఉన్న మైసూర్లో అక్కడ ఏ రంగు కడతారనేది తెలుసుకుందాం. 8వ రోజు మహాగౌరీదేవి రామనీలం. రామనీలం ఈ కలర్ ని కొందరు నెమిలిమెడ కలర్ అని అంటారు, అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే పీకాక్ గ్రీన్. పీకాక్ గ్రీన్. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది. అయితే ఇవి కూడా మళ్ళీ మీకు అన్ని బడ్జెట్లో తీసుకొచ్చాం. ఇది ప్యూర్ కంచిపట్టు కదా, సారీ. నన్ను అడిగితేనంటే నాకు ఒక ఐడియా కూడా వచ్చింది. పెళ్లి కూతురు సెలక్షన్ కూడా ఈజీగా అయిపోయింది. మీరు నవరాత్రుల్లో అమ్మవారికి చక్కగా ఈ పట్టు చీరలు ఆవిడకి బొట్టును చుంచి తర్వాత అమ్మాయికి వాడుకోండి. అంతకంటే ఏం కావాలండి? 8వ రోజున మహాగౌరి పెళ్లి కూతురు మన వివాహానికి పెడుతున్నప్పుడు గౌరీదేవిని పూజించడం జరుగుతుంది. నిండు నూరేళ్ళు పసుపు కుంకాలు ఆ అమ్మాయికి ఆశీస్సులు కావాలని ఆ పూజలు చేయిస్తూ ఉంటాం. మరి 9 రోజులు ఈ ప్లాన్ అయితే చాలా బాగుందండి. నిజంగా నాకు ఇదైతే బాగా నచ్చింది. పట్టు చీరలు తీసుకొని ఏదన్నా మహాక్షేత్రంలో అయినా పెట్టి పూజ చేయించుకొని చక్కగా అలా అమ్మవారి క్షేత్రంలో చేయించుకొని అమ్మాయి పెళ్లికి వాడండి. నిజంగా అసలు నాకు సురేఖ గారిని ఈ విషయంలో అభినందించాలండి. ఎందుకంటే సాంప్రదాయాల్ని చాలా చక్కగా గుర్తు చేశారు. ఏదో కన్నం, ఏదో కట్టం, ఏదో కట్టుకున్న ఒంటికి ఇవేమీ ఒంటి మీద ధరించిన చీరలు కాదు. కొత్త స్టాక్ అలా బాక్స్లో వచ్చే బాక్స్లో అంటే వీవర్ ఎంత పవిత్రంగా చీరను నేస్తారో అంతే పవిత్రంగా తీసుకొచ్చిన చీరలు అండి. నిజంగా తను చెప్పిన ఐడియా కూడా బాగుంది. మీరు శుభకార్య నిమిత్తం కొనేసుకుని ఈ 9 రోజుల్లో అమ్మవారి ఆలయంలో చక్కగా అమ్మవారి దగ్గర ఒకసారి పెట్టించి మీరు శుభకార్యానికి వాడుకోవచ్చు.
ఇది నలుపు కాదండి, నేరేడు పండు డార్క్ కలర్ వస్తుంది. ఇవన్నీ కూడా ప్యూర్ ఎప్పట్లాగే మీకు ఇందులో కూడా 6,000 నుంచి స్టార్ట్ అవుతాయి, 15,000 వరకు కూడా గద్వాల్ పట్టులో కావాలన్నా ఉన్నాయి మేడం. ఇవి 15,000 వరకు లైట్ వెయిటా, ఇలా బ్రొకెట్ తోటి ఉన్న కంచి పట్ట, లేదంటే మైసూర్ సిల్కా, మీరు ఏది కావాలంటే అది ప్లాన్ చేసుకోవచ్చు. అలా వద్దు మాకు ఎప్పట్లాగా బడ్జెట్ అంటే నేను అందరు కూడా మళ్ళీ మీరు కాస్ట్లీ చూపించారు బడ్జెట్ చూపించలేదు అని అనుకోక్కర్ లేకుండా మేము ఆ బడ్జెట్ కూడా. ఇవి కూడా మీకు 1000 అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇంకా అసలు వీళ్ళ దగ్గర అయితే మనకి సెమీ రా మ్యాంగో, ఇప్పుడు సురేఖ గారు కట్టుకుంది కూడా సెమీ రా మ్యాంగో, సెమీ గద్వాల్ పట్టు, సారీ సెమీ గద్వాల్ పట్టు. సో ఏంటంటే క్లాత్ మనకి మెటీరియల్స్ మిక్స్ అవుతుంది, కడితే ప్యూర్ పట్టు కట్టినట్టే ఉంటుంది, కాటన్స్. సో మీరు ఇవి కాకుండా దసరా షాపింగ్ కూడా మీరు స్టోర్లో చేసుకోవచ్చండి. అన్ని బడ్జెట్లో ఉంటాయి, కూల్గా ఉంటాయి, హ్యాండ్లూమ్స్ ఉంటాయి, అలాగే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. మరి ఇంకా మనం 9వ రోజుకి వెళ్ళిపోదాం. దేవీ నవరాత్రుల్లో మనం దుర్గాష్టమి వరకు కూడా అమ్మవారికి ఇష్టమైన రంగులు తెలుసుకుంటూ వచ్చాం. ఇక చివరిగా నవమి అంటే మనం 9వ రోజు సిద్ధిదాత్రి దేవి పింక్ కలర్. అచ్చా, నవదుర్గల్ని మనం ఈ రంగు చీరలు కట్టి చక్కగా పూజించుకుంటాం. చాలా బాగుంది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలండి. ఒక మంచి దానికి మీరు చక్కటి వీడియో చేశారు, చాలా బాగుంది. అంటే ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకున్నాం. ఇలా మైసూర్ సిల్క్ ఉందండి, ఇలా ఉంది, మీ ఇష్టం. ఇదైతే ఎంత బాగా నచ్చిందో నాకు చీర. పట్టుల్లో మీరు అనుకునే బడ్జెట్కి వెళ్ళచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. ఎందుకంటే తన 1000 నుంచి కూడా మీకు ఏర్పాటు చేశారు. కాకపోతే మేము పట్టే తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి పూజలప్పుడు, పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు పట్టు అంటే ఆ పవిత్రతే వేరు. ఇప్పుడు ఆలయాలకు కూడా పట్టు చీర కట్టుకునే వెళ్ళాలటండి. ఎందుకంటే ఆ పట్టులో ఉన్నవి, అలాగే ఆలయంలో ఉన్న యంత్రాలు, మనం దానికి ఏమవుతుందంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఏదో సిల్క్ వస్త్రాలు లేకపోతే డ్రెస్సులు షార్ట్స్ వేసుకుని అట్లా కాదు. గుడికి ఖచ్చితంగా పట్టు వస్త్రం కట్టుకుని వెళ్ళాలి. మనం ఇప్పుడు కర్ణాటక వైపు వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా కూడా పట్టు చీరలతోటి గుడికి వెళ్తారు. సో అందుకోసమని పట్టును కాన్సన్ట్రేషన్గా చూపించాము. కానీ చాలా బాగుంది. మీకు ఒకే చోట చాలా చక్కటి కలర్ గులాబీ వర్ణం అండి, ఎంత బాగుందో. 9వ రోజున అమ్మవారికి సిద్ధిదాత్రిగా భావించి మనం నైవేద్యాలతో పాటు అమ్మవారికి ధరింపజేసే చీర ఎంత బాగుంది. గులాబీ రంగుకి ఆకుపచ్చ కలర్ శుభంగా కనబడుతుంది. చాలా మీ ఇష్టం. ఇందులో కంచి పట్ట లేకపోతే ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నాకు నిజంగా రేఖ గారు అలా చూపించాక నా మైండ్లో కూడా రూపుదిద్దుకుందండి. నేను కూడా 9 రంగుల చీరలు మామూలుగా 3 రోజులు అనుకున్నాను ముత్తైదులకి, మిగిలిన కూడా చేర్చి చక్కగా అందరం తరో చీర కట్టుకునేలాగా. ఐడియా చాలా బాగుంది, ఎంత బాగుందో. పింక్ మీకు మైసూర్ సిల్క్ కూడా ఉందండి, ప్యూర్ మైసూర్ సిల్క్ కూడా ఉంది. మీరు ప్యూర్ మైసూర్ సిల్క్ నుంచి పట్టు నుంచి ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఎంటైర్ స్టోర్ మీద ఏంటంటే ఈ సందర్భంగా మనకి దసరా సందర్భంగా ఏ చీర మీదైనా ఫ్లాట్ 30% ఉంది. అంతేకాకుండా ఒకవేళ పండగ కానీ ఇలా అమ్మవార్లకు కానీ చక్కగా మీరు తీసుకున్నప్పుడు మీ బిల్లు 5,000 అయితే ఇంకొక 10% కూడా ఇస్తారంటే ఫ్లాట్ 40% మాకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఆ తరువాత ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఇది ఏదైతే 9 రోజులు అమ్మవార్లకి ఏ రంగులు ఇష్టమో తెలుసుకుని ఆ చీరలనే మీకు చూపించగలగడం, అలాంటి మంచి వీడియో నేను కూడా మీకు అందించగలగడం నాకు చాలా హ్యాపీని ఇచ్చిందండి. బడ్జెట్ కావాలంటే బడ్జెట్, అమ్మవారి దయ మేడం, అది నిజమండి. నిజంగా నాకు కూడా అలాగ వాళ్ళ కంటికి నిండుగా ఇలా చేస్తుంటే మీ నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయం, ఆ తర్వాత ఏమో మనకు విజయవాడకు వచ్చేప్పుడు కనకదుర్గమ్మ, మన హైదరాబాద్ వచ్చేటప్పుడు ఈసారి అనుకుంది అదే మేడం. ఎప్పుడు 9 రోజులు 9 సారీస్ పెట్టి అది మనం కట్టుకుంటాం, వేరే వాళ్ళకి ఇస్తాం. ఈసారి నేనైతే 9 రంగులు తీసి పెట్టి ఒక్కొక్క చీర ఒక్కొక్క అమ్మవారికి ఇవ్వాలని అనుకోన్నాను. అలాగే ఇక్కడ మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి ఇక్కడ ఇస్తాను. నెల్లూరులో నేను అనుకుంది రాజరాజేశ్వరి అమ్మవారు, జొన్నవాడ కామాక్షమ్మ, నెక్స్ట్ ఇరుకళల పరమేశ్వరి, నెల్లూరు గ్రామ దేవత, వీళ్ళకందరికి ఈ 9 రంగుల చీరలు తీసి పెట్టి వెళ్ళినప్పుడు ఇద్దామని అనుకున్నాను. అది కనుక వెళ్ళలేము కాబట్టి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి. చాలా మంచి ఆలోచన. ఇక్కడ ఆవిడ మాటగా అడ్డం వచ్చానండి. నాకు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, ఆయన చాలా పెద్ద ఆస్ట్రాలజర్, ఆయన పెద్ద శిష్యులు కూడా ఉండారు, ఇప్పుడు కాలం చేశారు. అయితే మనం ఏంటంటే గ్రామ దేవతని విస్మరించకూడదండి. మనం ఇన్ని పూజలు చేస్తాం, ఇంట్లో ఏదో దీపాలు పెట్టేస్తాం, అందరినీ పిలిచేస్తాం, చేసేస్తాం, కానీ ఫైనల్గా మన గ్రామ దేవతని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అంటే ఆవిడని ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదు. మీరు ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నా, వేరే వేరే ఊర్లో ఉన్నా, మీ సొంత ఊరు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ గ్రామ దేవతకి ఖచ్చితంగా ఏడాదిలో 1 సారో 2 సార్లు
పానకం వడపప్పు సరివిడి లాంటివి చక్కగా ఆవిడకి ఇచ్చుకుని పళ్ళు పువ్వులు ఇచ్చుకుని ఒక చీర పసుపు కుంకుమ అంటే మన ఇంటి ఆడబడుచులాగా మన ఇంటి ఆడబడుచు బాగుంటే మనం కూడా బాగుంటాం కదా ఆ అమ్మాయి ఎప్పుడు పసుపు కుంకాలతో మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం అలాగా గ్రామ దేవతలు ఎప్పుడూ మనం విస్మరించకూడదండి అలాగే తీవ్రంగా మనకి ఏదైనా పిల్లల వివాహాల చికాగ్గా అనిపించినా కూడా మీరు ఇది తప్పకుండా పాటించి చూడండి మీ సొంతూరు వెళ్ళి మీరు మీ గ్రామదేవతకి వస్త్రాలు సమర్పించండి గ్రామదేవతను పూజించిన తర్వాత మిగిలిన పూజలు ఇప్పుడు ఆవిడ గ్రామదేవత అంటే నాకు అదే గుర్తుకొచ్చింది సో ఈ దసరా సందర్భంగా మీ ఊర్లు వెళ్తారు కదా ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మీ గ్రామదేవతను దర్శించండి ఇలాంటి చీర ఏదైనా మీకు నచ్చింది మీ బడ్జెట్లో అనుకోండి అమ్మవారికి మీరు చక్కగా ఇచ్చి అమ్మవారికి ఆశీస్సులు కూడా పొందండి నిజంగా గ్రామదేవతను మనం జాతరలు కూడా ఎందుకు చేస్తారంటే మన ఊర్లో మనము చల్లగా ఉండాలని అలా జరిగినప్పుడు కూడా మీరు దాన్ని మిస్ చేసుకోవద్దు వెళ్ళండి మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా మా ఊరి గురించి చెప్పుకోవాలనిపిస్తుంది మేడం మాది నెల్లూరు దగ్గర మైపాడు మా ఇంటి పక్కనే అమ్మవారు గ్రామదేవత అంకమ్మ ఒక వేప చెట్టుకి అంకమ్మ అలంకారం చేస్తుంటారు మాకు ఊరు చుట్టూ 4 పక్కల 4 అంకమ్మలు ఉంటారు ఈ దసరాకి చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు అదే కాకుండా మాకు ప్రతి చిన్నదానికి పెద్దదానికి అంకమ్మ దగ్గర వెళ్ళి మొక్కుకొని అంటే ఒక డెలివరీ టైంలో కానీ పెళ్లి టైంలో కానీ ఫస్ట్ అమ్మవారి దగ్గర మొక్కుకొని పొంగల్ పెట్టి తర్వాతే స్టార్ట్ చేస్తాం కానీ అనుకున్నది ప్రతి ఒక్కటి అవుతుందండి అంతే కదండి ఇప్పుడు మనం చాలా వరకు ఇప్పుడు అంతా తగ్గుతూ వచ్చింది కానీ సాధారణంగా మా చరిత్రలో కూడా శుభకార్యం అంటే మా ఊర్లో ఏదైనా మా ఇంట్లో శుభకార్యం ఫస్ట్ మీరు అన్నట్టుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడకి పానకం అన్ని ఇచ్చుకుని చీరజాటి పెట్టిన తరువాతే మిగతా శుభకార్యం పనంతా మొదలు పెట్టేవాళ్ళు మా అమ్మగారు అయితే మా పెళ్ళైన తర్వాత ప్రతిసారి అత్తగారింటికి వెళ్ళేటప్పుడల్లా వెళ్ళి ఆ గుడికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించుకుని నాకు ఉందండి చిన్నప్పుడంతా కూడా మా ఊరు సొంతూరు పెరవలి అక్కడ పోలేరం ఉండేవారు ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళి బిడ్డలు ఎత్తుకుని వెళ్తున్నా కూడా మంచి ఆశీస్సులు అండి అమ్మవారి ఆశీస్సులు పోలే ఈ సందర్భంగా చక్కగా అమ్మవారికి నచ్చిన చీరలు తెలుసుకున్నాం మన గ్రామదేవతలను కూడా తలుచుకున్నాం మీరు కూడా మీ ఊర్లో వెళ్తే మీ గ్రామదేవత ఆలయాన్ని దర్శించండి ఇక ఈ స్టోర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఎంత బడ్జెట్లో అంటే అంత బడ్జెట్లో దొరుకుతాయి 9 రోజులు మీ ప్లాన్ మీదే ఇక ఆ తర్వాత ఆవిడ చాలా చక్కటి ఐడియా కూడా చెప్పారు మనకి నాకు ఇంత పెట్టలేనమ్మా నాకు ఇప్పుడు ఖర్చులు నా వల్ల కాదు అని అనుకునేవారు 9 రోజులు 9 రంగులు ఇప్పుడు మేము చూపించాం కదా 9 రంగుల బ్లౌజ్ పీసులు అయినా కూడా అమ్మవారి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన ముత్తైదు పెట్టండి ఎంత బాగుంటుంది ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్ సో ఇలా మంచి కార్యక్రమాలు అందరూ చేసుకోండి మీరు బాగుండాలి నేను కూడా బాగుండాలి అందరూ బాగుండాలి థ్యాంక్ యూ సో మచ్